తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి విడతల వారీగా ఈ మార్చి నెలలో కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి. గత ఫిబ్రవరిలో చివరి వారం నుంచి 4 రోజుల నుంచి పంపిణీ చేసిన పెన్షన్లుతో సహా మనకి ఈ నెలలో కూడా పెన్షన్లు అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. మనకి మార్చి నెలలో ఈ రోజు నుంచి ఈరోజు కూడా మనకి కొన్ని జిల్లాలలో పెన్షన్లు అనేవి జమ అవుతున్నాయి. మనకి డిటిడి పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా మనకి కొన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్లు అనేవి జమ అవుతున్నాయి. అదేవిధంగా మనకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన రూ. 2,016 మనకి రూ. 4,016, రూ. 3,016, రూ. 6,016 డబ్బులు జమ చేస్తున్నారా, లేదంటే మనకి పాత పెన్షన్లు రూ. 2,016, రూ. 3,016 జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ఆ కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారో కూడా ఈ వీడియోలో మీకు మనకైతే తాజా సమాచారం ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసినటువంటి న్యూస్ అనేది మీకైతే ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా మనకి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు రూ. 2,500 ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్త పెన్షన్లు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇక ప్రభుత్వం వైపు మనకైతే చాలామంది ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్న పెన్షన్లే సరిగ్గా ఇవ్వడం లేదు, మనకి ఇక కొత్త పెన్షన్లు ఎక్కడి నుంచి ఇస్తారు, అదేవిధంగా ఉన్న పెన్షన్లు అనేది కరెక్ట్ ఇచ్చినట్లయితే మాకు కొత్త పెన్షన్లు అవసరం లేదని అయితే చాలామంది అయితే అంటున్నారు. అదేవిధంగా మహిళలకు రూ. 2,500 ఇస్తామని హామీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి మార్చి 8వ తారీఖు నుంచి మహిళలకు రూ. 2,500 పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు మనకి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి మహిళలకు రూ. 2,500 పరిస్థితి ఏంటి, మనకి కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి కొనసాగుతుంది, మనకి ఏదైతే ఇప్పటి నుంచి మనకి ఫిబ్రవరి నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లు అనేది కట్ అయినటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఆ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయా వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్లు జమ అవుతున్నాయి, కట్టిన పెన్షన్ల, 2 నెలల పెన్షన్ల, 3 నెలల పెన్షన్ల అనేది ఈ వీడియోలో మీకు పూర్తి సుష్ఠత సమాచారం అయితే అందిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి. సో వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టండి, వీడియోని లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం మనమైతే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి. విడుదల వారీగా మనకి ఏదైతే ఇప్పటి వరకు 3 లక్షల నుంచి 6 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అయ్యాయంట. మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే అకౌంట్ హోల్డర్స్కి. ఇక చేతి పెన్షన్లకై చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ 3 లక్షల మంది ఖాతాలలో మాత్రమే చేతి పెన్షన్లు అంటే పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారికి జమ అయ్యాయి. ఇక మొత్తంగా మనకి 30 నుంచి 25 లక్షల మంది పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటారు. సో వాళ్ళందరికీ జమ చేసేసరికి మనకి మార్చి 15వ తారీఖు వరకు సమయం అనేది పెట్టడం అయితే జరిగింది. మార్చి చివరి వారం వరకు మనకి పెన్షన్లు అనేది ఈరోజు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి ఇక్కడ తెలుసుకున్నట్లయితే మనకి నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మనకైతే జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా సికింద్రాబాదు, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇటువంటి చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలోనైతే ఈరోజు పెన్షన్ డబ్బులు జమ అవుతాయండి. అదేవిధంగా ఈ పేర్లు ఏదైతే మీ జిల్లా పేరు ఒకవేళ లేకపోతే తప్పకుండా మీకు కూడా మనకి రేపు లేదంటే ఎల్లుండి వరకు పెన్షన్లు అనేది మీ జిల్లా కూడా ప్రారంభం అవుతాయంట. సో ఇక అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ పెన్షన్లు జమ చేసేసరికి మనకి ఒక వారం నుంచి 2 వారాల సమయం అనేది పడుతుంది. కాబట్టి యథావిధిగా మనకి పోయిన నెలలో అంతకుముందు నెలలో జమ చేసినట్లుగానే మనకి ఈ నెల చివరి వారం వరకు ఈ పెన్షన్లు అనేవి జమ అవుతాయంట. సో ఇక కొత్త పెన్షన్లు కూడా మనకి ఏప్రిల్, మే నెల నుంచి జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. మహిళల దినోత్సవ సందర్భంగా మార్చి 8వ తేదీ నుంచి వాళ్ళకి రూ. 2,500 కూడా జమ చేస్తారంట. ఎవరైతే మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు ఉన్నారో 18 ఏళ్ళు నుండి మనకి ఇప్పటివరకు ఎటువంటి అర్హత కలిగిన ఏదైతే ప్రభుత్వం పెన్షన్లు తీసుకుని వారు దీని కింద అర్హులంట. సో ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.